ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం పట్ల భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించారు. ఉచిత ఇసుక కార్యక్రమంపై మరిన్ని వివరాలు మా శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నుంచి కూడా ఇసుక ఫ్రీ పాలసీని తీసుకొచ్చింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇసుక రీచ్ల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇసుకని ఫ్రీగా సప్లై చేస్తుంది. దీనికి సంబంధించి కూడా విధి విధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా విధి విధానం కూడా విడుదల చేసింది. అంటే గతంలో ఇసుక ఫ్రీగా దొరకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సుమారుగా కూడా 34 లక్షల మంది రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కూడా ఇసుక లేకపోవడం వల్ల, ఫ్రీగా ఇసుక రాకపోవడం వల్ల ట్రాక్టర్ 8,000, 9,000 పెట్టి కొనడం వల్ల కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఎక్కడికక్కడే కూడా ఇసుక దొరక్క నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇసుక ఇబ్బంది వల్ల కూడా మొత్తం నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైంది. దీంతో సుమారుగా 34 లక్షల మంది మొత్తం కార్మికులు, భవన నిర్మాణ కార్మికులంతా కూడా పనులు లేక నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇదే నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలోనే కూడా కూటమి నాయకులంతా కూడా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే ఇసుకను గతంలో లాగానే ఉచితంగా సప్లై చేస్తామంటే హామీ ఇచ్చారు. అదే నేపథ్యంలో కూడా ఈరోజు 8వ తేదీ నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇసుక రీచ్ల దగ్గర కూడా ఉచితంగానే ఇసుకను సప్లై చేస్తున్నట్టు కూడా గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా స్పష్టం చేయడం. ఇదే నేపథ్యంలో మొత్తం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే 2 ఇసుక పాయింట్ల దగ్గర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈరోజు ఫ్రీగా కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఇసుక రీచ్ల దగ్గర ఫ్రీగా ఇసుకను సప్లై చేస్తున్నారు. మొత్తమే చూస్తే ఇక్కడ వంశధార నాగవల్ నదుల దగ్గర కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ఇక్కడ ఇసుక ఫ్రీ పాలసీని కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. మొత్తమే చూస్తే దీనికి సంబంధించి ఇష్టానుసారంగా కూడా ఎవరు పెడితే వాళ్ళు కూడా ఇసుకని పట్టుకెళ్ళక లేదు. ఇదే ముఖ్యంగా ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి మాత్రమే ఇసుకను సప్లై చేయాలని మాత్రమే ఇప్పటికి వరకు కూడా గైడ్లైన్స్ విధించారు. భవిష్యత్తులో మాత్రం పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలకు సంబంధించి మిగతా వాటికి సంబంధించి కూడా సప్లై చేస్తున్నట్టు కూడా అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచే అధికారులు అంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఇసుకను ఫ్రీగా ట్రాక్టర్లకి, మిగతా బళ్ళు మీద వచ్చే వాళ్ళకి, మిగతా చిన్న చిన్న వాహనాల మీద తీసుకొచ్చిన అందరికీ కూడా ఇసుకను ఫ్రీగా సప్లై చేస్తున్నట్టు కూడా అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కూడా నిర్వహణ ఛార్జీలు తప్ప మిగతా ఇసుక సంబంధించి కూడా ఎక్కడ కూడా ₹1 కూడా తీసుకునే అవకాశం లేదని కూడా వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం నాగావళి నది దగ్గర ఉన్న ఎక్కడికక్కడే కూడా ఇసుకను ఫ్రీగానే ఎక్కడికక్కడ ట్రాక్టర్ల ద్వారా నెక్స్ట్ బళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళంతా కూడా తమ అవసరాలకు, ఇంటి నిర్మాణాలకు ఇసుకను ఎక్కడికక్కడ కూడా నది నుంచి పట్టుకెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు. రీచ్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా అంటే ఆన్లైన్లో ఎవరికైనా ఇసుక కావాలంటే ఆన్లైన్లోనే వారికి అప్లై చేసుకొని ఆధార్ కార్డును పట్టుకొని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వారికి కావాల్సిన ఇసుకను సప్లై చేసినట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆన్లైన్లో కూడా దీన్ని పొందుపరిచినట్టు కూడా అధికారులు స్పష్టం చేశారు. దీని మీద చూస్తే మొత్తం మీద ఇసుక సంబంధించి గత 5 ఏళ్లుగా కూడా అనేక ఇబ్బందులు గురయ్యారు. ఇసుక లేకపోవడం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయ్యింది. లక్షలాది మంది కార్మికులంతా కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాణ రంగం కూడా ఎక్కడికక్కడ కూడా పుంజుకోకపోవడంతో కొన్ని లక్షల కోట్ల కూడా ఆదాయం కూడా గండిపడిందని కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇసుకను ఫ్రీగా తీసుకురావాలి, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఉచితంగా అందించాలనే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీంతో ఈ రోజు నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఇసుక రీచ్ల నుంచి కూడా ఇసుకను ఉచితంగానే సప్లై చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇక్కడ నుంచి నిర్మాణ రంగం పూర్తిగా ఊపందుకుంటుంది. ఎక్కడికక్కడే కూడా కార్మికులకి చేతి నిండా పని జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండమంటూ కూడా భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.